ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలిసిన భాగాన్ని దేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగాలను విందాం. మనం కీర్తన గ్రంథం 5వ అధ్యాయం మనం చదివినట్లయితే 5వ అధ్యాయానికి ముందున్న 4వ అధ్యాయంలో మనకు ఒక పదం మనకు కనిపిస్తుంది. కీర్తన రాసిన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. హల్లెలూయా. ఇక్కడ మనకు ఒక పదం అర్థం కానట్టుగా మనకు ఉంటుంది. అదేమిటంటే నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను స్తుతించుడి అని ఒక మాట మనకు కనిపిస్తుంది. అసలు నీతియుక్తమైన బలులు అంటే ఏమిటి అనే పదాన్ని మనం ఈ దినము బైబిల్ గ్రంథం నుంచి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా బలి. ఆ కాలంలో బలి అంటే ఒక జంతువును బలి ఇవ్వడం. ఒక జంతువు ప్రాణం తీసి ఆ రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షించితే దాన్ని బలి అనేవారు. ఆ దినంలో అనేక రకమైన బలులు ఉండేటివి. మనం లేవీ కాండం చదివినట్లయితే సమాధాన బలి అని, పాప పరిహారార్థ బలి అని, అపరాధ పరిహారార్థ బలి అని, దహన బలి అని, ఈ విధంగా అనేక విధమైన బలులు మనకు కనిపిస్తుండేటివి. కానీ ఈ దినంలో బలులు అర్పించేవారు ఎవరూ లేరు. దేవుడు కూడా తన రెండవ రాకడలో వచ్చి, తన మొదటి రాకడలో మనిషి కుమారుడిగా వచ్చి ఆ బలులన్నింటినీ కొట్టివేశాడు. మనకు నూతన నిబంధనను అనుగ్రహించాడు. అసలు ఈ నీతియుక్తమైన బలి అంటే ఈ సంఘం, ప్రస్తుతం మన సంఘం ఏం నేర్చుకోవాలనే విషయం గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా బలి అంటే స్తుతి, దేవుని స్తుతించడం అని మనం తెలుసుకోవాలి. మనం ఎలాగైతే దేవుని స్తుతిస్తున్నామో నీతిగా మనం దేవుని స్తుతించగలిగినట్లయితే, ఎటువంటి మనసుతో మనం స్తుతించాలనేది మనం తెలుసుకున్నట్లయితే అదే నీతియుక్తమైన బలి అవుతుంది. మనం మొట్టమొదటిగా అదే కీర్తన గ్రంథంలో ఒక వచనం మనం చదివినట్లయితే, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం చదివినట్లయితే, అంతకంటే ముందుగా 16వ వచనం చదువుకుందాం. నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. హల్లెలూయా. ఇక్కడ మనకి దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అని. మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు మనసులో అది ఇది మనం పెట్టుకోకుండా, లోకంలోని విషయాలు మనం ఉంచుకోకుండా, ఇతరుల గురించి, మన కుటుంబం గురించో, మనకున్న సమస్యల గురించో మనం ఆలోచించకుండా దేవుని మాత్రమే మన మనసులో ఉంచుకొని విరిగిన మనసుతో మనం కానీ దేవుణ్ణి ఆరాధించగలిగితే అదే నీతియుక్తమైన బలి అవుతుందండి. మొట్టమొదటిగా మనకి 2 కండిషన్లు ఉన్నాయి నీతియుక్తమైన బలి అవ్వాలంటే. మొట్టమొదటిగా విరిగిన మనస్సు, నలిగిన హృదయం కలిగి దేవుని మనం స్తుతి అర్పించాలి. రెండవదిగా ఏమిటంటే, కొంతమంది ఇటువంటి మనసుతోనే దేవుని స్తుతిస్తుంటారు, కానీ అనేకమైన బాధలు వాళ్ళకు ఉంటుంటాయి. కాబట్టి నీతి అనేది ఆ బలిలో మనకు కనిపిస్తుంటుంది. ఎందుకంటే యథార్థత అనేది ఆ బలిలో ఉండదు. నీతి, యథార్థత అనేటివి కూడా 2 పర్యాయ పదాలుగా మనకు కనిపిస్తుంటాయి. యథార్థత అనేది ఆ బలిలో, ఆ స్తుతిలో మనకు కనిపించదు. అంటే స్తుతించామంటే స్తుతించాము, ఇంకా మనం చేయాలి కాబట్టి ఖచ్చితంగా మందిరానికి వచ్చాము, ఇంకా స్తుతించాలి, ఖచ్చితంగా అందరూ చేస్తున్నారు కాబట్టి మనము చేయాలి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే స్తుతిస్తూ ఉంటారు. కానీ అలా కాదు. మనకు బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో దేవుడు మనకు 2 ఆజ్ఞలు అనుగ్రహించాడు. మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని. రెండవ ఆజ్ఞ మనం తెలుసుకున్నట్లయితే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను, నీ యేసుక్రీస్తును ఆరాధించాలి అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా విరిగిన మనస్సు, నలిగిన హృదయం కలిగి మన దేవుణ్ణి ఆరాధించాలి. రెండవదిగా ఏమిటంటే, పూర్ణ మనసుతో, సగం మనసుతో కాదు, పూర్ణ మనసుతో మనం కానీ దేవుణ్ణి ఆరాధించినట్లయితే, మన ఆత్మతో దేవుణ్ణి ఆరాధించినట్లయితే, ఆత్మీయ నేత్రాలు తెరిచి దేవుని ఆరాధించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు సమాధానం అనుగ్రహిస్తాడండి. మనకి ఏం కావాలో అవన్నిటిని కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. మనం మొట్టమొదటిగా ఇంతకుముందు చదివిన వచనాన్ని, కీర్తన గ్రంథం 4వ అధ్యాయం మనం చదివినట్లయితే, 3వ వచనంలో, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నది. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. హల్లెలూయా. ఎప్పుడు ఆలకిస్తాడంటే, నీతియుక్తమైన బలులు మనము అర్పించి యెహోవాను నమ్ముకున్నప్పుడు మాత్రమే దేవుడు మనకు కావాల్సినవన్నింటినీ మనకు అనుగ్రహిస్తాడండి. మొట్టమొదటిగా విరిగిన మనస్సు, నలిగిన హృదయం కలిగి ఉందాం. అలాగనే పూర్ణ మనసుతో నీతియుక్తమైన బలులు, యథార్థంగా మన దేవుని ఆరాధిద్దాం. అటువలే యెహోవాను నమ్ముకొని మనకు కావాల్సినవన్నింటినీ మనం పొందుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.